నది అద్దరి నుండి మన పితరులను పిలిచిన దేవుని స్తోత్రముడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 23 అధ్యాయం 15 నుంచి 24 అధ్యాయం 3 వరకు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపజేయ వరకు యెహోవా మీ మీద కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించినట్లే యెహోవా కోపం మీ మీద నుండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోవుదురు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ షేకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పిందేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాన్ దేశం అంతయు సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు అనమాట, మీరు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు ఎన్ని వాగ్దానాలు, ఎన్ని దీవెనలు మీకు ఇచ్చి ఎన్ని స్వతంత్రింపజేయించారో, మీరు ఎప్పుడు ఆయన మాట వినకుండా తప్పిపోతారో, ఎప్పుడు ఆయనకి ఇష్టం లేని మనుషులతో మీరు సాంగత్యం చేసి వియ్యాలందుతారో వాళ్ళనే మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కలో కొరడా అంటే కూర్చుంటే ఒక దెబ్బ, నుంచుంటే ఒక దెబ్బ, అంటే అంత వాళ్ళు మీకు శత్రువులు అయిపోయి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు తరిమేసేలాగా నేను చేసేస్తాను. ఎప్పుడైతే దేవునికి లోబడకుండా విరోధులు అవుతారో అప్పుడు మళ్ళీ శాపాలు వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నారో, ఎప్పుడు ఆయన మాట మీరు వినలేదో మళ్ళీ శీఘ్రంగా ఆయన కోపం మీ మీద రగులుకుని మీరు నశించిపోయే వరకు ఆయన మిమ్మల్ని తరిమి కొడతారు అని చెప్పి యెహోషువ వాళ్ళకి చెప్పాడు. జరగబోయేదంతా మీరు అందుకే ఆయన ప్రేమిస్తూ జాగ్రత్తగా నడుచుకోండి ఆయన మార్గాల్లో అని చెప్పాడు. అది అయిపోయాక మళ్ళీ ఇంకోసారి అందరినీ పిలిచి ఇశ్రాయేల్ పెద్దల్ని, గోత్రాల ఇశ్రాయేల్ని, న్యాయాధిపతుల్ని, నాయకుల్ని అందరినీ పిలిచి మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఆ జనులందరితో మాట చెప్తున్నాడు. ఆది కాలం అంటే ఫస్ట్గా అబ్రహాము మెసపతోమియాలో నివసించాడు. అంటే యూఫ్రటీసు నది ఒడ్డున ఉంది, టైగ్రీస్ నది ఒడ్డున ఉంది. అంటే 2 నదులు కలిసిన, అంటే అది ఇంకా వివరంగా చెప్పాలంటే మనం అక్కడ ఏదేని తోట వేసారా అక్కడ ఈ 4 నదులు పాయలు వచ్చినాయి కదా, అది అక్కడే ఈ నాగరికత పుట్టింది. అది మెసపటోమియా నాగరికత పుట్టింది. ఆ మెసపటోమియా వాడే ఈ అబ్రహాం పితరులు. అక్కడ అవాదాములు చేయబడింది అక్కడే. అది టర్కీ అంటారు, ఇంకా సిరియా, ఇంకా చాలా దేశాల పేర్లు ఉంటాయి. అది మెసపటోమియా అంటే ఒక దేశమే కాదు, అనేక దేశాలు ఆ మెసపటోమియాలో ఉన్నాయి. అక్కడ వీళ్ళందరూ ఆ నది అవతల వేళ్ళలో విగ్రహాలను పూజించారు, ఇతర దేవతలను పూజించారు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఆ ఇతర దేవతలను పూజించారు. 2వ వచనంలో పూజించారు. అక్కడి నుంచి అబ్రహాముని పిలుచుకున్నాను అంటున్నారు.